ఆధార్, రేషన్, ఓటు గుర్తింపు కార్డులు లేక ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందటం లేదని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమని గ్రామస్తులు కలెక్టర్ను ఆశ్రయించారు. 2 దశాబ్దాలుగా ఈమని గ్రామంలోని చెరువు కట్ట వద్ద తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నట్లు తెలిపారు. తమకు తమ పిల్లలకు ఆధార్ కార్డుతో పాటు ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేకపోవడంతో రేషన్ బియ్యం మొదలుకొని ఎలాంటి సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం ఆధార్తో పాటు రేషన్ కార్డు మంజూరు చేసి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు. మాకు ఆధార్ కార్డులు అనేది లేదు. పిల్లల్ని బడికి పంపిస్తుంటే ఆధార్ కార్డులు లేవు, ఏమీ లేవు అని చెప్పని పిల్లల్ని రిటర్న్ పంపించేస్తున్నారు ఇంటికి. మాకు అసలు అనేది ఏమనేది లేదు. ఏదైనా ఆధార్ కార్డులు పెట్టుకోవడానికి అక్కడికన్నా వెళ్తే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ కాగితాలు తీసుకురండి, అవి తీసుకురండి అంటున్నారు. మాకేమో హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ మాకు ఆధార్ కార్డు కావాలని చెప్పని అంటున్నారు. మేము ఇంకా అందుకని ఏ పనులకి ఏ పూటకి ఆ పూట పొట్టతిప్పల కోసం పనికి వెళ్తున్నాం, చేసుకుంటున్నాం, ఉంటున్నాం. కానీ అక్కడ మమ్మల్ని అదే ఆధార్ కార్డుకి అని చెప్పని ఎవరు ఇంత ముందుకు తీసుకురాలేదు. శివకృష్ణ అన్నయ్య తీసుకొని వచ్చాడు మమ్మల్ని. మాకు ఎట్టన్నా న్యాయం జరిగిద్ది అని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు అసలు ఓట్లు అనేది లేదు. ఆధార్ కార్డు అని చెప్పని ముందుకెళ్ళామంటే ఓటు అని అడుగుతున్నారు. ఎక్కడికన్నా కానీ ఆధార్ కార్డు కావాలని చెప్పని వెళ్ళామనుకో మీకు వాటర్ కార్డు ఉందా, డేట్ ఆఫ్ బర్త్ కాగితాలు ఉన్నాయా, మీరు ఏడ పుట్టారు, అసలు మీరు ఈ గ్రామంలోనే ఉండారా లేరా అని చెప్పని మమ్మల్ని అన్ని అడుగుతున్నారు. పొరుగురు నుంచి ఉంటున్నారు, ఇక్కడ ఉండలేదు. పనులకి అన్నిటికైతే బాగానే పిలుచుకెళ్తారు. ఎవరు వచ్చి నన్ను అడిగితే ఇక్కడ సేనాదులే లేరని చెప్పి చెబుతున్నారు. అక్కడ 30 మంది ఉండమండి. మాది అమరావతి కానించి ఇక్కడికే వచ్చామండి. కూరు గుడిసెలు వేసుకుని అక్కడే ఉంటాం. అక్కడ కుదరలా, నీళ్లు బాలు ఏమి ఉండవు కదా, అందుకని ఏమని గడ్డకు వచ్చాం. ఆధార్ కార్డులు లేకపోతే తీసుకుంటారండి, పిల్లల్ని బట్టి పట్టించుకుంటారా? అదేమంటే ఆధార్ కార్డులు తీసుకొస్తేనే కదా పిల్లల్ని పంపించేది. అటైతే వెళ్ళిపోమంటున్నారండి. ఎక్కడైనా తిరుగుతామండి. అదేమంటే కార్డులు అడుగుతున్నారు. అదే మరి అక్కడ ఏం లేవు కదా, కార్డులు గీడ్లు ఏం లేవు కదా, మరి ఇంకా పట్టించుకునే వాళ్ళు ఉంటారు చెప్పండి. అందుకని గమ్ముకుంటాం. ఓట్లు గీట్లు ఏం లేవు అండి. లేచిన కార్డులు గీసినట్లు ఏం లేవు. ఇంకా అక్కడే ఉంటున్నాం 20 సంవత్సరాల నుంచి. న్యాయం జరగాలని వచ్చాం.